మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మనదే మినీ ప్రపంచం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2023 నవంబర్ 19 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్కి ఊహించని పరాజయంతో యావత్ దేశం మౌనంగా విలపించిన రోజు. వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శకం ముగిసిందనుకున్న సందర్భం. 2025 మార్చి 9 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మూడోసారి విజేతగా నిలిచిన రోజు. న్యూజిలాండ్పై విజయంతో వన్డే ఫార్మాట్లో మినీ ప్రపంచ కప్ను కైవసం చేసుకుని దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది రోహిత్ సేన అంటూ ఏడాదిన్నరలోపే ఎంత మార్పు. వన్డేల్లో కెరీర్ ముగిసిందనుకున్న రోహిత్, కోహ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి ప్రధాన సూత్రధారులు. నెమ్మదిగా ఉన్న పిచ్చులపై కోహ్లీ తన అనుభవాన్ని అంతా రంగరించి కీలక ఇన్నింగ్సులతో ఆకట్టుకుని ఫైనల్కి చేర్చగా టోర్నీ ఆశాంతం అద్భుతమైన నాయకత్వ పట్టి ప్రదర్శించడమే కాక తుదిపోరులో కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. రోహిత్ ఇక జట్టులోని ప్రతి ఆటగాడు టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. భారత్కి ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ. అత్యధిక సార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు భారతే. ఆస్ట్రేలియా 2006, 2009 రెండో స్థానంలో ఉంది. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా 2013లో ఇంగ్లాండ్ ఓడించి టైటిల్ సాధించింది. ఇది అసాధారణ మ్యాచ్ అంటూ, అసాధారణ ఫలితం అంటూ ప్రధాని మోడీ భారత్ జట్టు సాధించిన అద్భుత విజయాన్ని యావత్ దేశం ఆస్వాదిస్తోందంటూ సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే చిన్న చిన్న మార్పులు జీవితాన్ని గెలిపిస్తాయండి. జీవితంలో గెలవాలని ఎవరికి ఉండదు. ఇందుకోసం అన్నిసార్లు పెద్ద పెద్ద తీర్మానాలు, భారీ ప్రణాళికలు అక్కర్లేదు. చిన్న చిన్న మార్పులు ప్రభావం చూపుతాయి. మనం చేసే ఓ ప్రయత్నం, మనం చేసుకునే ఓ అలవాటు, మనం పాటించే ఓ నియమం జీవితాన్ని మలుపు తిప్పచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బలహీన వర్గాలకు పెద్దపీట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బేద రవిచంద్ర, కావలి గ్రీష్మ, 2 బీసీలు, ఒక ఎస్సీ నేతకు అవకాశం. మిత్రపక్షాలను జనసేన, బీజేపీలకు చేరుస్తాను. పదవి విరమణ చేస్తున్న వారిలో బీటీ నాయుడుకి మళ్లీ పదవి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బేద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ అధినాయకత్వం ఆదివారం సాయంత్రం ప్రకటించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన 2 ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. మిత్రపక్షాలను జనసేన, బీజేపీలకు చెరువుస్థానాన్ని కేటాయించింది. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల దాఖలకు సోమవారం చివరి రోజు. ఈ దఫాలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏకి అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ 3 స్థానాలతో సరిపెట్టుకోవడం, పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికకు ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృత కసరత్తు చేశారు. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పార్టీకి అందించే సేవలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. పదవి విరమణ చేస్తున్న ఎమ్మెల్సీల్లో బీటీ నాయుడికి మాత్రం మళ్లీ అవకాశం దక్కింది. యనమల రామకృష్ణ, అశోక్ బాబు, దువ్వారపు రామారావులతో పాటుగా పదవికి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తులకు వివిధ సమీకరణాల దృష్ట్యా మళ్లీ అవకాశం కల్పించలేకపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంతర్యామి చెంతకు అభినవ అన్నమయ్య, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అస్తమయం. అన్నమయ్య కృతుల స్వరకర్త, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడు. రేపు తిరుపతిలో అంత్యక్రియలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అన్నమయ్య పదార్చనకి అంకితమై అనుదినం తన స్వరమాధుర్యంతో పండిత పామరులందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తిన విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తన సంగీత ప్రస్థానాన్ని చాలించారు. వినరో భాగ్యము, విష్ణు కథ, జగడపు చనవుల జాతర, విన్నపాలు వినవల, ఇలాంటి పాటలన్నిటి కూడా అద్భుతంగా ఆలపించినటువంటి వ్యక్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే లోక్సభ స్థానాల నిష్పత్తిని కాపాడాలి. మిగతా రాష్ట్రాల ఎంపీలతో కలిసి ఉద్యమం. డీఎంకే ఎంపీల సమావేశంలో కీలక తీర్మానం. అన్ని రాష్ట్రాల హక్కులను సుస్థిరం చేసేందుకు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య నిష్పత్తిని కాపాడాలని డీఎంకే ఎంపీల సమావేశం తీర్మానించి డీఎంకే రాజ్యసభ, లోక్సభ సభ్యుల సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షుడు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగింది. స్టాలిన్ మాట్లాడుతూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, నిధుల కేటాయింపు, త్రిభాషా విధానం, నిర్బంధ హిందీ వంటి చర్యలతో రాష్ట్రాలను బీజేపీ వంచిస్తోందని ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవుకు సొరంగ పనులు, నిర్మాణ పనుల్లో కదలిక. వైకాపా ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించడంతో ఆగిపోయిన పనులు, అర్ధాంతరంగా ఆగిపోయిన అవుకు సొరంగ నిర్మాణ పనులు మళ్లీ మొదలై అసంపూర్తిగా ఉన్న లైనింగ్ పనులను ఇటీవల అధికారులు తిరిగి చేపట్టారు. గాలేరు నగరి సుజల స్రవంతి వరద కాలంలో భాగంగా నంద్యాల జిల్లా అవుకు సమీపంలో కొండకు రంధ్రాలు చేసి సొరంగ మార్గాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలు పూర్తి కాకుండానే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద 2023 నవంబర్లో సొరంగాలు ప్రారంభించేశారు. కుడివైపు సొరంగంలో కిలోమీటర్ మేర లైనింగ్ చేయాల్సి ఉన్న గత సీజన్లో నీటి ప్రవాహాన్ని గోరుకల్లు నుంచి అవుకు ద్వారా గండికోటకు తరలించారు. దాంతో 20,000 క్యూసెక్కులు ప్రవాహం సాగాల్సిన చోట 10,000 క్యూసెక్కులు వెళ్ళాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అధికారులు రావడంతో దాదాపు ఏడాదిన్నర కాలపాటు ఆగిపోయిన పనులు ఊపందుకున్నాయి. గత వారం రోజులు 8 మీటర్ల మేర పనులు పూర్తి చేశామని, రానున్న అక్టోబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేస్తామని ఈ సురేష్ బాబు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మనమే ఛాంపియన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మరోవైపు పాడి రైతుకి దగా అంటూ ప్రైవేట్ డైరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినన్నే కొనుగోలు, కొవ్వు, ఎస్ఎన్ఎఫ్ శాతం సాకుతో అడ్డగోలుగా కోత,
లీటర్స్కి సగటున 10 రూపాయల నుంచి 25 వరకు నష్టపోతున్న రైతులు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత 90% పైగా మూతబడిన అమూల్ పాల కేంద్రాలు. గత ఏడాది ఇదే నెలలో లీటర్ గేదె పాలు 89 నుంచి 112 రూపాయలు, ఆవు పాలు 44 నుంచి 54 రూపాయలు. ప్రస్తుతం గేదె పాలు 40 నుంచి 50 రూపాయలు, ఆవు పాలు 25 నుంచి 30 రూపాయలు. సీమ జిల్లాల్లో ఆవు పాల ధరకి గేదె పాలు సేకరిస్తున్న డైరీలు. భారీగా పెరిగిన దాణా ఖర్చులు, దొరకని పశుగ్రాసం, ధర గిట్టుబాటు కాక నిర్వహణ భారం తట్టుకోలేక పశువులు నమ్మేసుకుంటున్న రైతులు, ప్రైవేట్ డైరీలకు వత్తాసు పలుకుతున్న కూటమి ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈ ఏడాది H1B వీసాలు కష్టమే, 85,000 మందికి మించి ఇవ్వకూడదని అమెరికా నిర్ణయం. మార్చి 7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ 24వ తేదీతో ముగింపు. 4,32,028 మందిలో 20% మందికి దక్కనున్న వీసాలు. అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న H1B వీసాలు ఏడాది పొందడం చాలా కష్టంగా తయారైంది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే H1B వీసాలు పొందడంలో మల్టీనేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికాలో స్వామినారాయణ ఆలయంపై విద్వేష దాడి, హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. అమెరికాలోని శాన్ బెర్నార్డినో కౌంటీలో ఉన్న చినో హిల్స్లోని ప్రఖ్యాత స్వామినారాయణ మందిరంపై దాడికి తెగబడ్డారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గ్రాఫిటీ రాతలతో అందవిహీనంగా మార్చే ప్రయత్నం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నువ్వు డాక్టర్వా గేదెలు కాస్తున్నావా? కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఓ మహిళా డాక్టర్పై విరుచుకుపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నానా రాద్ధాంతం సృష్టించారు. తమ్మయ్య బాబు అంటే తెలియదా? జీతాలు తెలుసుకోవడం లేదా? నువ్వు డాక్టర్వా గేదెలు కాస్తున్నావు అంటూ నోటుకొచ్చినట్టు అరుస్తూ బెదిరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన్ని సస్పెండ్ చేయమంటాం, అట్లాగే చట్టపరంగా చర్యలకు వెళ్ళమంటాం. తాజాగా అతనితో క్షమాపణలు చెప్పించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. లేకపోతే ఉన్నత సంస్కరణలు తప్పనిసరి అంటూ 4 విభాగాల్లో నీతి ఆయోగ్ 80 సిఫార్సులు, 20 రాష్ట్రాల అమలుకు వీసీల అంగీకారం, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు, శాస్త్రీయ పరిశోధనలు, స్టార్టప్స్కు ప్రాధాన్యం, డిజిటల్ లెర్నింగ్ తప్పనిసరి, ఐఐటీలతో తొలతూగేలా వర్సిటీలో ప్రమాణాలు, ప్రొఫెసర్ నియామక ప్రక్రియలో సంస్కరణలు, ఉన్నత విద్యలో 81% మంది విద్యార్థులు స్టేట్ వర్సిటీలోని వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలో పలు సంస్కరణలు అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రైవేట్ నోట డీముడు పాట అంటూ స్వయం ప్రతిపత్తి సాధించాలని మెడికల్ కాలేజీల ఎత్తులు, ప్రతిభాధారంగా నిరుపేద మధ్యతరగతి విద్యార్థులు దక్కే ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ పీజీ, ఎండీఎస్ సెట్ల గండి కొడుతూ ప్రైవేట్ వైద్య కళాశాల యాజమాన్యాలు డీముడు స్వయం ప్రతిపత్తి బాట పట్టడానికి పోటీ పడుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు అనుకూలమైన పార్టీ టీడీపీ అధికారంలో ఉండటంతో ఇదే అనువైన సమయంగా భావించిన యాజమాన్యాలు స్వయం ప్రతిపత్తి సాధించుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సీఎం అయ్యాక యూజీసీ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు తాకిడి పెరిగింది. అపోలో, కిమ్స్, జిఎస్ఎల్, జెమ్స్ మరికొన్ని వైద్య కళాశాలల యజమానులు ఎన్ఓసీ కోరినట్టు తెలుస్తుంది. విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ పీజీ సీట్లున్న ఈ సంస్థ సైతం ఆరోగ్య విశ్వవిద్యాలయం అఫిలియేషన్ నుంచి బయటపడి వేరే రాష్ట్రంలోని మాతృ సంస్థ అఫిలియేషన్ కింద పనిచేయడానికి ఎన్ఓసీ కోరింది. ఇలా చూస్తే ఎన్ఓసీ ఇచ్చేస్తే కనుక కాలేజీలన్నీ కూడా ఇష్టరీతం చేస్తే వాస్తవంగా ప్రస్తుతం ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫీజు కన్వీనర్ కోట కింద 16,500,000, బీ కేటగిరీ కింద 13,20,000 ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ ఫీజులు కన్వీనర్ 4,96,800 ఉంది, బీ కేటగిరీ 9,93,000 ఉంది. అదే డీమ్డ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫీజే 25,37,000 రూపాయలు. పీజీ ఫీజులు వచ్చేటప్పటికి ఎండీ జనరల్ సర్జరీ 27,5 లక్షలు, ఎండీ జనరల్ మెడిసిన్ 33 లక్షలు, ఎండీ డెర్మటాలజీ 38,5 లక్షలు, ఎంఎస్ ఓబీజీ 29,70,000 ఉంటుంది అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. గీతం యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచిన ఫీజులు అన్నటువంటి లెక్క హైలైట్ చేశారు. అది కాకుండా మళ్ళీ అడిషనల్ వసూలు కూడా ఉంటాయి. లేకపోతే అంగన్వాడీల ఆందోళనకు ప్రభుత్వం అడ్డంకులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నేడు విజయవాడలో మహాధర్నాకు అంగన్వాడీల పిలుపు, అదే రోజున శిక్షణకు రండి, రికార్డులు చూపాలంటే సర్కార్ ఆర్డర్లు, మండిపడుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది. వేతనాలతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10వ తేదీన విజయవాడలో అంగన్వాడీ మహాధర్నాకు సిద్ధమయ్యారు. దీన్ని అడ్డుకునేలా ప్రభుత్వం అధికారులను రంగంలోకి దించింది. దీంతో మహాధర్నాకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వెళ్లకుండా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. సోమవారం శిక్షణకు రావాలని, రికార్డును పరిశీలన కోసం తీసుకురావాలని అనేక జిల్లాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం కావాలని మహాధర్నాన్ని అడ్డుకునేందుకు ఇలా వ్యవహరిస్తోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేమీ లేదు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇప్పుడు ధర్మవరంలో టీడీపీ నేతల దౌర్జన్యం అంటూ అర్ధరాత్రి జేసీబీతో ఆటో డ్రైవర్ ఇల్లు ధ్వంసం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని టీడీపీ నాయకుడు పెట్టిరేగిపోయాడు. కేతిరెడ్డి కాలనీ L4లో ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసులు ఇంటిని అర్ధరాత్రి జేసీబీతో కూల్చేశాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా నెలకొన్న స్థల వివాద నేపథ్యంలో టీడీపీ నాయకుడు వీరన్న ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఏడాది క్రితం శ్రీనివాసులు భార్య లక్ష్మీ పేరెడ్డి ప్రభుత్వం ఇంటి పట్టాను మంజూరు చేసింది. అందులో రేకుల షెడ్ వేసుకుని వారు ఉంటున్నారు. అయితే ఇదే కాలనీకి చెందినటువంటి టీడీపీ మాజీ కౌన్సిలర్ బోయలపల్లి సుజాత భర్త కట్టుబడి
వీరన్న ఆ స్థలం తన బంధువుపేట మంజూరైందని షెడ్ ఎందుకు వేశామని నిలదీశాడు. దీంతో నెల రోజులుగా వీరన్నకు శ్రీనివాసులకు మధ్య వివాదం నడుస్తుంది. 15 రోజుల క్రితం శ్రీనివాసులతో వీరన్న గొడవపడి ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కప్పం కట్టాల్సిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పన్నుల్లో వాటా కావాలి, కాదంటే ఒక్కలారిని రానిచ్చేది లేదు. రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరు యువకం. సంస్థ ససేమిరా అనడంతో విశ్వరూపం పోర్టు పనుల కోసం కంకర ఇసుక తీసుకెళ్తున్న లారీలు అడ్డగింత, తప్పుడు కేసులు పెట్టించి వేధింపులు, ట్రిప్పునికి 1000 ఇవ్వాలని డిమాండ్, సీఎంఓకి చేరిన ఎమ్మెల్యే వ్యవహారం, ఆదేశాలు ఇచ్చాక ఆగని ఎమ్మెల్యే దందా అంటూ రాష్ట్రానికి కొత్త పెట్టుబడిదారులు తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గత ప్రభుత్వ నిర్వాహకంతో కుదేలైన రాష్ట్రాన్ని భారీ పెట్టుబడులతో తిరిగి గాడిలో పెట్టేందుకు ఆహారం పాటుపడుతుంది. కానీ ప్రభుత్వ సంకల్పాన్ని భగ్నం చేసే చర్యలకు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేని పాల్పడితే ఏమనాలి? ఏకంగా కప్పం కడితేనే కుదురుతుందంటూ నిర్మాణ పనులకు అడ్డం పడితే దానికి బరితెంపు కాక మరేమనాలి? రామాయపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న దందా ఇదే. వైసీపీ ప్రభుత్వాలు అడ్డగోలుగా నడిచిన దందా ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లోనూ అదే తరహా దందాకు తెరలేచింది. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు స్వయంగా ఈ దందాకు తెరతీసినట్టు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే పోర్టు నిర్మాణ పనులు తనకు వాటా ఇవ్వాలని ఇంటూరు తొలుత డిమాండ్ చేశారు. కానీ ఆయన డిమాండ్ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు ఇతరత్ర కప్పం కట్టేందుకు కాంట్రాక్ట్ సంస్థ అసేమిరాని. దీంతో ఇంటూరు తన ప్రతాపం చూడడం మొదలుపెట్టారు. భయపెట్టైనా సరే కాంట్రాక్ట్ సంస్థను దారికి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా దారి కాశారు. నిర్మాణ పనుల కోసం కంకర ఇసుక తెస్తున్న లారీలకు అడ్డం పడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా వైసీపీని దుర్మార్గంగా చూపి ఇక్కడ తప్పు చేస్తూనేమో ఇప్పుడు ఎమ్మెల్యే దీన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఇది ఫోకస్ చేస్తున్నట్టు చూపెట్టాలి, మళ్ళీ వైసీపీని ఇందులో దొంగ చూపెట్టాలి. మరి అదే వైసీపీ టైంలో ఎట్లా నిర్మాణాలకు అక్కడ సంబంధించి శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి పోర్టు వ్యవహారాలు కావచ్చు, లేకపోతే కాకినాడ దగ్గర ఉన్నటువంటి పోర్టు వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఏదైతే కృష్ణపట్నం పోర్టు దగ్గర కావచ్చు, ఇట్లాంటిది అడ్డంబడి ఆపినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఫ్రీగా వెళ్ళిపోయినాయి కదా, ఇప్పుడే కదా ఇంకా ఆగుతున్నటువంటిది మిగతా ఇష్యూస్ అయినా. రెండవది పోర్ట్లు, హార్బర్లు వాళ్ళు కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. ఏ పోర్ట్ అయినా ఏ ఎమ్మెల్యేనైనా ఆపాడు అక్కడ? ప్రభుత్వం అధికారంలో నాళ్ళదే కదా. మొత్తం రాష్ట్రంలో 4 పోర్టుల దాకా నిర్మాణం ప్రారంభించారు కదా ఆ టైంలోనే, మచిలీపట్నం పోర్టు దగ్గర నుంచి అట్లాంటివి. అప్పుడు ఎక్కడన్నా ఏ ఎమ్మెల్యేనైనా ఆపి మాకు వాటా ఇవ్వాలి, లేకపోతే కనుక మాకు లారీ కావాలని అడిగాడా? లేదా ఫిషింగ్ హార్బర్లు కలిపి మొత్తం కలిపి 10 గద వాళ్ళు పెట్టుకొచ్చింది ఎక్కడన్నా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా? మరి అప్పుడు అరాచక పాలన ఏంటి, ఇప్పుడు అద్భుతమైన పాలన ఏంటో అర్థం కాని పరిస్థితి. అప్పుడు అరాచక పాలన అయ్యి ఉంటే రాసి ఉండేవాళ్ళు కదా, వీళ్ళు ఎక్కడన్నా ఆగేవాళ్ళ? పోనీ కన్స్ట్రక్షన్ ఆగినాయి అప్పుడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆపుతున్నది ఎవరు? ఇప్పుడు ఏదో పని చేస్తే ఆ రోజుల్లో ఏదో పనులు చేశారని చెప్పేసి అబద్ధాలు రాసి ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి మళ్ళీ దాన్ని తప్పుడుగా ప్రచారం చేయడం అన్నట్టుంది. వీళ్ళకే చెల్లింది. లేకపోతే సిటీ మార్ అంటూ టీమిండియాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్పై ఉత్కంఠ విజయం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ క్రీజులో ఉన్నంతసేపు విజయంపై ధీమా. గిల్, కోహ్లీ వరుసగా పెవిలియన్ చేరగానే కాస్త నిరాశ. రన్ రేట్ తగ్గుతున్న రోహిత్ ఉన్నాడనే భరోసా. కెప్టెన్ కూడా అవుట్ అవ్వగానే నిర్వేదం. హార్దిక్ పాండ్యా 6-4 కొట్టగానే ఆనందం. ఇలా ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగిన ట్రైడిల్ పోరులో మనోళ్ళే ఛాంపియన్స్. పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. 3వ ఛాంపియన్గా నిలిచింది. తొలుత బంతిని అందుకున్నటువంటి వెంటనే కుల్దీప్ యాదవ్ న్యూజిలాండ్ వెన్ను విరిచేశాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీసీలకు పెద్దపేట అన్నది ఎమ్మెల్సీలకు ఇచ్చినటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు ఆసుపత్రి సాకు ఉత్తిదే అంటూ చెన్నై అపోలోకి వెళ్ళని బోరుగడ్డ. కూతుళ్లతో వెళ్ళిన తల్లి పద్మావతి. ఆరా తీసిన అనంతపురం పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు. నేడు రేపు హైకోర్టులో కౌంటర్. తల్లికి చికిత్స చేయించాలంటూ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న అనిల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ అస్తవ్యస్తం. సేవ కంటే రాజకీయాలకే అడ్డ. గాడి తప్పిన పాలన, లక్ష్యం పక్కదారి, కీలక పోస్టులు అర్హత లేని అధికారులు, ఇతర శాఖల వారికి బాధ్యతలు, అందిన గాడికి దోచేయడమే పని, ఆసుపత్రులపై కక్ష సాధింపు చర్యలు, మంత్రి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారంటే ఆరోగ్యశ్రీ నాశనం అయ్యింది అని ఇప్పుడు రాస్తూ అది లోపల పేజీలో వార్త కిందకి మార్చారు. ఇదివరకటి రోజుల్లో ఆరోగ్యశ్రీ బాగానే ఉంది, డబ్బులు సకాలంలో చెల్లించలేదు అన్నటువంటి ప్రాబ్లం తప్పించి. కానీ ఇప్పుడు జరిగినటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. లేకపోతే రాజధాని పనులకి రైట్ అంటూ ఈ వారంలోనే కాంట్రాక్టులకి LOA పూర్తి. నెలాఖరుకు పునఃప్రారంభం కానున్న పనులు. 17 అసెంబ్లీ హైకోర్టు పనులకి ఏజెన్సీల ఖరారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైపోయింది. 1-2 రోజుల్లో బెడ్ల పరిశీలనతో పాటు కాంట్రాక్టుతో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తవనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఈ నెలాఖరు నాటికి పనులు ప్రారంభం కాబోతున్నాయి. వైసీపీ సర్కార్ హయాంలో 5 ఏళ్ల క్రితం ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినట్టు అవుతుంది. పనులు ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పంచాయతీరాజ్ ప్రక్షాళన అంటూ వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కిందకు మొదటిసారిగా సంస్కరణ బాట. పంచాయతీరాజ్ శాఖ ప్రక్షాళనకు మొదట అడుగుపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆ శాఖకు సంబంధించిన వ్యవస్థలన్నింటి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి గ్రామీణులకు విస్తృతంగా సేవలు అందించాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ నిపుణులతో సంప్రదించిన ఉప ముఖ్యమంత్రి అన్నింటినీ ఒక చోటకు తెచ్చే ప్రయత్నాలకు శ్రీకాకుళం చుట్టారు. అందులో భాగంగా ఏడాది జనవరి 22
డివిజనల్ అభివృద్ధి అధికారులు, డిఎల్డిఓలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎంపీవీడీఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, డిపిఓలు, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారులు, డిప్యూటీ సీఈఓలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిఎల్పీఓలు, విస్తరణ అధికారులు, ఆర్డీఈఓలు, ఉద్యోగ సంఘాలు, పంచాయతీరాజ్ అసోసియేషన్, జేఏసీ నేతలతో తాడేపల్లి కార్యాలయం కమిషనర్ కృష్ణతేజ, ఉప ముఖ్యమంత్రి వైఎస్డి వెంకటకృష్ణ సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టదలసిన సంస్కరణలు వారి ముందుంచారు. వీటిపై అన్ని కేడర్ల అధికారులు సంతృప్తి చెంది ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రక్షాళన దశలో మొదట ఉద్యోగుల కేడర్ విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా చేయాలని నిర్ణయించారు. ముందుగా ఈ శాఖలో పనిచేసే అధికారుల కేడర్ హోదాకు సంబంధించిన అంతరాలు తొలగించే ప్రతిపాదన రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం మొదటి అడుగు విజయవంతమైంది. కేడర్ పోస్టులకు ఒకే హోదా తీసుకొస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.